మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడని ఉన్న వాక్యం ఏంటంటే, చాలామంది ఈరోజు భయంతో జీవిస్తూ ఉన్నారు. ప్రొద్దున లేస్తే ఏం జరుగుతుందో అని దిక్కుతోచని స్థితిలో భయంగా గడుపుతూ ఉన్నారు. అట్లాంటి వారందరితో ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మీ హృదయంలో ఇంతవరకు ఉన్నటువంటి భయాలన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిశ్చయముగా తీసేస్తాడు. ఈరోజు మీ లోపలికి ధైర్యము, దేవుని యొక్క సమాధానము, నెమ్మది ఖచ్చితంగా మీ హృదయంలోనికి వాక్యం ద్వారా ప్రవహిస్తుంది అని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. మొట్టమొదటిగా, భయం మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది, దాని ద్వారా ఎంత నష్టం జరుగుతుంది అనేది మనకు ఫస్ట్ అర్థం కావాలి. అప్పుడు దాని నుంచి మనం బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనము నెగిటివ్ సైడ్ చూద్దాం. మరి ఊరికే భయపడితే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే, మరి భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి మనం వస్తాం. సరే, ఈ సమయంలో మనము కొంతమంది వ్యక్తుల జీవితాలని, కొంతమంది భక్తుల జీవితాలని ఈ సమయంలో వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. మొట్టమొదటగా మనం యోబుని గురించి చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయినప్పటికీ యోబులో అనేక భయాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే యోబు భయపడతాడు. అయ్యో, నిన్నటి రోజు నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో, పాపం చేశారేమో, లేకపోతే నా యొక్క మందలను మేపుతున్నటువంటి కాపరులు కావచ్చు, లేకపోతే నా దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవడేమైనా తప్పు చేశాడేమో, అన్యాయంగా ఎవడైనా ఏదైనా సంపాదిస్తున్నాడేమో నా గురించి అని చెప్పేసి ప్రొద్దున లేస్తే అతడు భయపడి ఏం చేస్తున్నాడంటే, దహన బలులను, పాప పరిహారార్థ బలులను దేవునికి అర్పిస్తూ ఉన్నాడనమాట. ఒకసారి మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే గనక 4వ వచనంలో, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇక్కడ యోబు అనుకుంటున్నాడంట, ఇన్ హిజ్ ఇమాజినేషన్స్, అతని యొక్క ఆలోచనలలో, అతని యొక్క తలంపుల్లో ఇలాంటి తలంపులు వస్తున్నాయి. నిన్నటి దినాన మా పిల్లలందరూ కలిసి విందు చేసుకున్నారు కదా, అందులో నా కుమారులు ఒకవేళ కనుక దేవుణ్ణి దూషించారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పాపం చేశారేమో, ఆ పాపం చేయడం ద్వారా ఒకవేళ వాళ్ళ మీదకి ఉగ్రత, శిక్ష ఒకవేళ వస్తుందేమో, కాబట్టి దాని నుంచి వాళ్ళు తప్పించబడాలి అంటే నేను వారి కొరకు దహన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ అర్పించాలి అని చెప్పేసి ప్రతిరోజు ఉదయము తనకి ఇదే ఆలోచన. ఏమైనా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో, లేకపోతే వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారేమో అని చెప్పేసి ఈ ఆలోచనలే యోబు యొక్క మనస్సును డ్రైవ్ చేస్తున్నాయి తప్ప అతనికి ఇంకా వేరే ఆలోచన రావట్లేదు. దానికి భిన్నంగా ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా, వారు నా పిల్లలందరూ కూడా కలిసి విందు చేసుకున్నారు, ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు అనేటువంటి ఆలోచనకు యోబు రావట్లేదు. కానీ యోబు వస్తున్న ఆలోచన ఏంటంటే, నా పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ పాపం చేశారేమో, ఒకవేళ దేవుని నామానికి వ్యతిరేకంగా ఆయనను దూషించారేమో అని చెప్పేసి ఈ ఆలోచనలతో చేతనే యోబు డ్రైవ్ అవుతున్నాడు తప్ప ఇంకా దేవుని విషయంలో ఒక మంచి మనస్సు అనేటువంటిది అతనికి లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. అందుకే అతడు ప్రతిరోజు నిత్యము అలాగున చేస్తూ ఉన్నాడంట. అతనికి భయం, ఈ ఆస్తి అంతా ఒకవేళ పోతే ఏంటి, ఒకవేళ ఈ మందలు, ఈ గాడిదలు, ఎడ్లు, లేకపోతే ఇవన్నీ కూడా ఒకవేళ పోతాయేమో అనేటువంటి భయాలు తనని బాగా వెంటాడుతూ ఉన్నాయి. చివరికి యోబు ఏదైతే అనుకున్నాడో అదే తన జీవితంలో జరిగింది. అందుకే అతడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు,
యోబు గ్రంథములో మనము 3వ అధ్యాయంలో చదివితే గనక 25వ వచనంలో చూస్తే, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇక్కడ యోబు నీతిమంతుడే, యథార్థవంతుడే, భయభక్తులు కలిగిన వాడే. కానీ యోబు విశ్వాసము చేత తను డ్రైవ్ అవ్వట్లేదు, అంటే విశ్వాసము చేత నడిపించబడట్లేదు. కానీ అతని లోపల భయాలు తనని డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి ఏ భయాలైతే తనకు ప్రతిరోజు వచ్చాయో అదే భయాలు తన జీవితంలో నిజమయ్యాయి. ఏమైందండి? చివరికి యోబు తన పిల్లల నిమిత్తం ప్రతిరోజు దహన బలి అర్పించాడు. ఆ పిల్లలే తనకు లేకుండా పోయారు. యోబు ప్రతిరోజు అనుకున్నాడు, ఈ గొర్రెలు, ఈ గాడిదలు, లేకపోతే ఈ యొక్క ఒంటెలు, ఇవన్నీ కూడా ఒకవేళ ఎవడైనా వచ్చి కొట్టుకొని పోతే ఏంటి, ఒకవేళ నేను నష్టపోతానేమో అని ఈ ఆలోచనలు ఏవైతే యోబు యొక్క జీవితంలో ఉన్నాయో అవే నిజంగా జరిగాయి. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనుక చదివితే ఒకే ఒక్క రోజులో యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, అదేవిధంగా గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, ఎద్దులు పోయాయి, ఆస్తి అంతస్తులు అంతా కూడా పోయింది. అతడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ, నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే ఎక్కువగా ఆలోచించానో, ఏదైతే ఎక్కువగా ఆలోచించి భయపడ్డానో, దేని విషయమైతే నేను ఎక్కువగా భీతి చెందానో అదే నాకు సంభవించింది అంటున్నాడు. ఇక్కడ మనము అర్థం చేసుకుంటే గనక ఈ యొక్క కాంటెక్స్ట్ను, ఈ సందర్భాన్ని గనక మనం ఆలోచిస్తే, యోబు ఎక్కువగా దేని విషయమైతే ధ్యానించాడో, యోబు ఎక్కువగా దేని విషయమైతే భయపడుతూ తీవ్రంగా దాన్ని ఆలోచిస్తూ మెడిటేట్ చేస్తూ వచ్చాడో అదే తన జీవితంలో మేనిఫెస్టేషన్ జరిగింది, అదే తన జీవితంలో ప్రత్యక్షపరచబడింది. అందుకే మనము సామెతల గ్రంథంలో మనం చూస్తే, మనం మనస్సులో ఏది ఆలోచిస్తామో, ఏది థింక్ చేస్తామో అదే మనం అవుతామని చెప్పేసి రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో. కాబట్టి మనం ఎక్కువగా దేని విషయమే ధ్యానిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో అనేకులు రేపటిని గురించి భయపడతారు. నాకు ఇప్పుడైతే ఉద్యోగం ఉంది, ఒకవేళ ఉద్యోగం పోతే ఎట్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది, నా ఉద్యోగం పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను ప్రయాణం చేస్తూ పోతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లవాడు బయటకు వెళ్తున్నాడు, ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని లేనిపోని భయాలు మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు ఉదాహరణలు. చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా డబ్బు సంపాదిస్తున్నాయి. ఎందుకంటే మనుషుల లోపల భయాల్ని నూరిపోస్తూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది, లేకపోతే నీకు అనారోగ్యం వస్తే, నీకు ఇన్సూరెన్స్ లేకపోతే, నువ్వు కట్టలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతే, నువ్వు అప్పుల పాలైపోతే, ఇట్లాంటి భయాల మీద మార్కెటింగ్ చేసి బాగా సంపాదిస్తూ ఉన్నారు. ఏ ఒక్కడు కూడా ధైర్యాన్ని నూరిపోస్తున్నాడా? చూడండి, మీరు బయట ప్రపంచంలో చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక భయం, ఏదో ఒక అనుమానం, ఏదో ఒక ఆలోచన తెచ్చిపెట్టి మిమ్మల్ని ఆ సర్కిల్లో పడేసి మీ లోపల నుంచి విశ్వాసాన్ని తీసేస్తూ ఉన్నారు. కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీ లోపల ఉన్నటువంటి భయాలతో డీల్ చేస్తాడు. ఇక్కడ తను ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచించాడో అదే తన మీదకి వచ్చింది అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు తీవ్రంగా దేన్నైతే ఆలోచిస్తున్నారో అదే మీ జీవితంలోనికి జరుగుతుంది. అందుకే యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో హీస్ హీ అంటది వాక్యంలో. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే దాన్ని ఎక్కువగా మెడిటేట్ చేస్తామో అదే మన జీవితంలో జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం దేన్నైతే ఊరికి ఆలోచిస్తూ మన మనస్సులో పెయింట్ వేసుకుంటూ ఒక విజన్గా దాన్ని తయారు చేసుకుంటూ ఇది జరుగుతుందేమో అని ఆలోచిస్తామో అదే మనం అవుతాం. అట్లా మనం డిజైన్ చేయబడ్డాం, అట్లా ఆత్మీయ లోకం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు చీటికి మాటికి భయపడొద్దు అని చెప్పేసి నేను అంటున్నాను. మీరు విశ్వాసంతో నడవండి. అందుకే వాక్యంలో ఏమనుంటుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అంటాడు. కాబట్టి ఇక్కడ యోబు నీతిమంతుడే, యథార్థవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, ఏ పాపం ఎరగనటువంటి వాడే. అయినప్పటికీ అతడు భయపడుతూ వచ్చాడు. ఆ భయపడడం వల్ల అతనికి ఉన్నటువంటి అన్నీ పోగొట్టుకున్నాడు. అందుకే కావచ్చు నేను అనుకుంటాను, దేవుడు సాతానుకు అవకాశం ఇచ్చి ఉంటాడు. ఈరోజు ఏవేవైతే తను భయపడుతూ వచ్చాడో అవన్నీ కూడా నిజం చేసినప్పుడు అతనికి అర్థమవుతుంది భయపడొద్దు అని. విశ్వాసంతో జీవించాలనేది తనకు అర్థమవుతుంది అనే ఆలోచనతోనే ఒకవేళ దేవుడు తనకు ఆ అవకాశాన్ని, ఆ సమస్యలకు, ఆ శ్రమలకు మేబీ అప్పగించి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మనము ఈరోజు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే,
మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి మీ యొక్క మనస్సును, మీ హృదయాన్ని, మీ తలంపులను పాడు చేసుకుంటున్నారో దాని నుంచి మీరు బయటకు రావాలి. మన లోపలికి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే భయం పారిపోయినప్పుడు. అంటే మన లోపలికి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా భయం అనేటువంటిది పారిపోతుంది. చూడండి, ఉదాహరణకు ఒక గదిలో చీకటి ఉందనుకుందాం. దానిలోనికి వెలుగు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా చీకటి అనేటువంటిది పారిపోతుంది. భయం అనేటువంటిది దేవుని సంబంధమైనది కాదు, అది సాతాను సంబంధమైనటువంటిది. దాన్ని అపవాది కుయుక్తిగా మనుషులకు నూరిపోసి ఏమీ చేయకుండా, అంటే ప్రతిరోజు చింతతో, ప్రతిరోజు అప్రెషన్తో, ప్రతిరోజు బాధతో జీవించాలని చెప్పేసి సాతానుడు అనేకులను కూడా ఒత్తిడికి గురి చేసి వాళ్ళని అప్రెస్ చేసి బాధిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుంచి భయాలన్నీ కూడా బయటకు తీసేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జీవితకాలమంతా భయముల చేత బాధపడుతున్న వారిని, మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని విడిపించడానికే ఆయన రక్త మాంసములను ధరించుకొని భూమి మీదకి వచ్చాడని చెప్పేసి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆయన రక్షణ ఇవ్వడం ద్వారా అనేకులు కూడా ఆ భయము నుంచి బయటకు వస్తారని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు భయపడుతూ జీవించడం దేవుని యొక్క చిత్తము కాదు. ఇక్కడ యోబుకు ఏ విధంగానైతే కష్టాలని, బాధల్ని తెచ్చుకున్నాడో మీరు ఊరికి ఎక్కువగా థింక్ చేస్తే అవే మీ జీవితంలోనికి వస్తాయి. కాబట్టి ఈరోజు ఆ కాడి విరగొట్టబడాలి. ఆ యొక్క బలహీనత నుంచి మీరు బయటకు రావాలి. దాని విషయమై దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని సహాయం కొరకు వేడుకోవాలి. తప్పకుండా దేవుడు మీకు విడుదల ఇస్తాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే సౌలును గురించి కూడా మనం చదవచ్చు. సౌలు గొప్ప రాజే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి రాజు. బెన్యామీను గోత్రం నుంచి దేవుడు సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు కొన్ని సంవత్సరాలు బాగానే పరిపాలన చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు నియమించినటువంటి మొదటి రాజు భయపడుతూ జీవించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దావీదు అనేటువంటి ఒక కుర్రవాడు, దావీదు అనేటువంటి ఒక బాలుడు, లేకపోతే దావీదు అనేటువంటి ఒక యవనస్తుడు గొలియాతును చంపినప్పుడు అతడు ఆ గొలియాతు యొక్క తలను తీసుకెళ్ళి సౌలు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆ పట్టణంకి వచ్చినప్పుడు స్త్రీలందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నారు. ఏమని పాటలు పాడారండి? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరే అని తను పాటలు పాడుతూ ఉన్నప్పుడు సౌలు యొక్క హృదయము ఏమైందంటే అసూయ చేత నింపబడింది. అదేవిధంగా సౌలు అప్పటి నుండి దావీదుకు భయపడడం మొదలుపెట్టాడు. సుమారుగా సౌలు యొక్క వయస్సు దగ్గర 60-70 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పటికే అతడు సుమారుగా ఒక 20-30 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసిన సందర్భంలో ఉంది. కానీ ఈ చిన్నవాడైనటువంటి దావీదుకు అతడు భయపడుతూ ఉన్నాడనమాట. ఆ భయము తనని దేనికి దిగజార్చింది అనేది మనం ఈ సమయంలో చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదండి, భయము ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, నష్టాలు ఎట్లా ఉంటాయనేది ఫస్ట్ మనకు అర్థమవుతే ఎందుకు భయపడాలి, లేకపోతే భయాన్ని ఎట్లా జయించాలి అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి నేనేమంటున్నానంటే నెగిటివ్ సైడ్ మనం ఫస్ట్ ఆలోచన చేస్తే మనము పాజిటివ్ సైడ్ వెళ్ళొచ్చు అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో కనుక చదివితే, ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపి ఆ పట్టణంలోనికి తిరిగి వచ్చిన తర్వాత స్త్రీలు పాటలు పాడినప్పుడు అతడు ఏమనుకుంటున్నారనేది సమయంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున, మనం 7వ వచనం కూడా చదివితే, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతిలి పాడరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. చాలు. ఇక్కడ ఫస్ట్ థాట్, ఫస్ట్ ఇంటెన్షన్, ఫస్ట్ భయం తన లోపలికి ఏమొచ్చిందంటే, నా రాజ్యాన్ని తప్ప ఇంకతడు దేన్ని తీసుకోగలుగుతాడు అని అనుకున్నాడంట. అప్పటికే దావీదు రాజేం కాలేదు, దావీదు నార్మల్ బాయ్. ఎప్పుడైతే గొలియాతును దావీదు చంపేశాడో
అదేవిధంగా స్త్రీలు ఆ పాటలు పాడారో అప్పుడు తన లోపలికి ఒక దురాలోచన వచ్చింది, ఒక భయం వచ్చింది. ఏంటంటే ఒకవేళ నాకంటే ఈ దావీదు గొప్పగా ఎదిగిపోతే, అతడు రాజు అయితే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఈ ఆలోచన, ఈ భయము తన లోపలికి పట్టుకుంది. ఈరోజు ఎవడు చేయలేనటువంటి సాహసమైన గొప్ప కార్యాన్ని ఈ బాలుడైనటువంటి దావీదు చేశాడు కదా. ఒకవేళ ఇతడు ఎదిగిపోతే, శత్రులందరిని అతడు లోపరుచుకొని అతడు విజయాన్ని సాధిస్తే, ప్రజలందరూ అతని వైపు తిరిగితే నా పరిస్థితి ఏంటి అని అతడు భయపడడం ప్రారంభించాడు. ఇక్కడ సౌలు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు కానీ దావీదుకు భయపడతా ఉన్నాడు. ఇక్కడ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఒకవేళ సౌలు రాజుగా ఉండొద్దు అనుకుంటే దేవుడు నిర్ణయిస్తే ఉండడు, ఒకవేళ ఉండాలి అనుకుంటే దేవుడు నియమిస్తే ఉంటాడు. అంతే తప్ప మనుష్యుడు తనకు వ్యతిరేకంగా ఎంత లేచినా, మనుషులు తనకు వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి వర్ధిల్లవు అనేటువంటి ఆలోచన సౌలులో లేదు. కాబట్టి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇన్ని పాటలు పాడుతూ ఉన్నారు కదా, ఇంతగా అతడు విజయం సాధించాడని చెప్పుకుంటున్నారు కదా, నా రాజ్యాన్ని తప్ప ఇంక అతడు ఏం తీసుకుంటాడు అని చెప్పేసి అతడు తన మనస్సులో అనుకున్నాడంట. ఇక్కడ భయానికి ఫస్ట్ బీజం పడ్డదన్నమాట. భయానికి ఫస్ట్ బీజం పడ్డది, అక్కడ విత్తనం పడ్డది. ఎప్పుడైతే సౌలు కంటే గొప్పగా దావీదు విరోచితంగా పోరాడినప్పుడు, అంటే దేవుని శక్తి ద్వారా, దేవుని సామర్థ్యం ద్వారా గొలియాతును ఓడించినప్పుడు సౌలుకు భయం ప్రారంభమైంది. అదే భయంతో అతడు అనుకుంటున్నాడు, నా రాజ్యం తప్ప అతడు ఏం తీసుకొనగలడు అని అతడు అనుకున్నాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. కాన్సిక్వెన్సెస్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి అంటే మనం చూస్తే కనుక 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదుకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. అదేవిధంగా 15వ వచనంలో చూస్తే, దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూచి సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇప్పుడు ఇక్కడ దేవుడు దావీదుకు తోడైయుండుట సౌలు చూసి మరెక్కువగా భయపడుతున్నాడు. ఈ సందర్భంలో సౌలు తన హృదయాన్ని బాగు చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా ఇది నా పరిస్థితి అయ్యా, నేను గొలియాతును ఓడించలేకపోయాను, ఆ చిన్నవాడినటువంటి దావీదు ఓడించగలిగాడు. దేవా కష్ట సమయంలో దావీదు అనేటువంటి ఆ బాలుడు ఈ యొక్క రాజ్యాన్ని కాపాడగలిగాడు అని చెప్పేసి దేవుని మీద అతడు ఆధారపడాల్సింది పోయి దావీదు మీద విషపు చూపు నిలవడం మాత్రమే కాదు, దావీదుని ఎట్లనైనా చంపాలి, ఎట్లనైనా భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పేసి కపట పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే 20వ వచనంలో అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు. ఎందుకంట ఇక్కడ స్కెచ్ చేస్తున్నాడు. స్కెచ్ నెంబర్ 1 ఏం చేస్తున్నాడు, మీకాలు దావీదును ప్రేమిస్తుంది కాబట్టి, ఇప్పుడు మీకాలు విషయమై దావీదు ప్రాణం చచ్చిపోవాలి కాబట్టి ఏం చేస్తున్నాడంటే అతడు ప్లాన్ వేస్తున్నాడు అనమాట. ఏం ప్లాన్ వేశాడు చూడండి, 21వ వచనంలో, ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తునని అనుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అవదు అని దావీదుతో చెప్పి ఏం చేస్తున్నాడంటే, ఫిలిస్తీన్ల యొక్క 100 మంది యొక్క ముందోళ్ళను ఒకవేళ తెస్తే నీవు నాకు అల్లుడు అవుతావు అని చెప్పేసి, ఒకవేళ కనుక వారిని ఓడించడానికి దావీదు వెళ్తే వారి చేతిలో నశిస్తే ఇంకా నా పీడ విరగడవుతుంది, లేకపోతే నాకు శత్రువు అనేటువంటి వాడే ఉండడు అని చెప్పేసి అనుకొని దావీదును ఎట్లనైనా ఇరికియాలి, ఎట్లనైనా చంపాలి, ఎట్లనైనా లేకుండా చేయాలి, ఎట్లనైనా నాకు అపోజిషన్ లేకుండా చేయాలని చెప్పేసి నానా ప్రయత్నాలు చేశాడు. అయినా దావీదుకు దేవుడు తోడుగా ఉండి ఏదైతే సౌలు మాటిమాటికి భయపడుతూ వచ్చాడో అదే చివరికి నిజమైంది. ఏమయ్యాడండి, ఏమనుకున్నాడు, మొట్టమొదటగా నా రాజ్యము తప్ప ఇంకేం తీసుకుంటాడు అని అనుకున్నాడు. ఇదే భయము చేత అతడు డ్రైవ్ అయ్యాడు. ఆ భయాన్ని అతడు డీల్ చేసుకోలేదు. అతడు దేని విషయమై భయపడుతున్నాడు, దేని విషయమై కృంగిపోతున్నాడు, ఏ ఆలోచనలు తనను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి, దాని విషయమై దేవుని దగ్గరకు వచ్చి దాన్ని డీల్ చేసుకోకపోవడం ద్వారా ఏం జరిగిందండి, చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఏం జరిగింది, దావీదు వెనుక పడుతున్నాడు. విశ్వాసముతో దేవుని మార్గంలో నడవాల్సినటువంటి సౌలు తప్పులు చేయడం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న యవనస్తుడు, ఏమీ ఎరగనటువంటి ఒక యవనస్తుని వెంబడ పడుతూ ఉన్నాడు. అతడే దావీదు. ఆయన వెనుక పడి అతన్ని ఎట్లనైనా చంపాలి, లేకుండా చేయాలి, వీడొక్కడే రాజ్యానికి వ్యతిరేకంగా, నా యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు అని చెప్పేసి ఎన్నిసార్లు తరుముంటాడు, లెక్కలేదు.
అన్నిసార్లు తరిమాడు. తరిమిన ప్రతిసారి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. 2 సార్లు దావీదుని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ ఆ 2 సార్లు సౌలు యొక్క ప్రాణాన్ని దేవుడు దావీదుకు అప్పగించాడు. చూడండి, ఎంత భయపడితే ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సపరేట్ ఆర్మీ దావీదుకేం లేదు, సపరేట్గా దావీదు ఏం యుద్ధం చేయట్లేదు సౌలుకు వ్యతిరేకంగా. అయినప్పటికీ కావాలనుకొని చంపాలి, కావాలనుకొని ఇతన్ని భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి అతడు ఏ ప్రయత్నాలు అయితే చేశాడో వాటన్నిటిని కూడా దేవుడు నిర్వీర్యం చేసి దావీదు పక్షమున ఉండి దేవుడు సౌలు యొక్క భయాలన్నీ కూడా నిజం చేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నువ్వు దేని కొరకైతే దేని విషయమైతే ఎక్కువగా భయపడుతున్నావో అదే నీ మీదకి వచ్చేటట్లుగా సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. భయం అనేది ఒక స్పిరిట్ అన్నాను, అందుకే అదొక దురాత్మ. నీ లోపల లేనిపోని థాట్స్ ఏదైతే తెచ్చి పెడతా ఉందో దాన్ని నువ్వు కిల్ చేయాలి, దాన్ని నువ్వు అణిచివేయాలి. ఆ ఆలోచన నీకు రాకుండా దాన్ని దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క వాగ్దానము చేత, దేవుని యొక్క ఆత్మ చేత దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు అది అణిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చివరికి ఏం జరిగిందండి? సౌలు దావీదుని చంపగలిగాడా? చంపలేకపోయాడు. తన కత్తి మీదనే తను పడి చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. దావీదు సౌలు అనుకున్నట్టుగానే రాజు అయ్యాడు. హల్లెలూయా. చూడండి, అంటే మీరు మీ భయాలకు ఎక్కువగా ఫీడింగ్ ఇస్తే, ఎక్కువగా దాన్ని మీరు ఆలోచిస్తూ ఉంటే అవే నిజాలు అవుతాయి. చూడండి చాలామంది అనుకుంటారు, నాకు ఒకవేళ షుగర్ వస్తుందేమో, నేను ఎక్కువగా ఇది తింటున్నాను, ఎక్కువగా అక్కడికి వెళ్తున్నాను, ఎక్కువగా ఇక్కడికి వెళ్తున్నాను, నా తండ్రికి షుగర్ ఉంది, లేకపోతే మా అమ్మకు షుగర్ ఉంది, మా ఇంట్లో అందరికీ ఉంది, నాకు కూడా వస్తుందేమో అని ఆలోచనలో మీరు ఎక్కువగా ఉన్నారనుకోండి, ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ అంటు యూ. ఆ స్పిరిట్ నీ లోపల పనిచేస్తుంది. నేను బండి మీద వెళ్తూ ఉన్నాను, లేకపోతే కారులో వెళ్తూ ఉన్నాను, నాకు ఏదో యాక్సిడెంట్ అవుతుందేమో, ఏమీ కాదు పోదు, ఏం జరగకముందే ఇలాంటి ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అనేటువంటివి చాలామందిని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడున్నటువంటి ఆస్తి అంతా పోతుందేమో, నాకు పుట్టే పిల్లలు ఒకవేళ దీన్ని అనుభవించరేమో, నేను ఒకవేళ చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏమవుద్దేమో అనేటువంటి భయాలు ఇంకా కొంతమందికి ఉంటాయి. వాళ్ళు మా ఇంటికి వచ్చిపోయారు కాబట్టి ఈ రోజు నుంచి మాకు సమాధానం ఉండదు, మా పిల్లలు ఆగమాగం చేస్తారు, ఈ ఆదివారం వచ్చిందంటే భయం, అమావాస్య వచ్చిందంటే భయం, పౌర్ణమి వచ్చిందంటే భయం. ఇవన్నిట్లో ఏమీ లేదండి. యు ఆర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్, యు ఆర్ ఓవర్ థింకింగ్ బై సచ్ థింగ్స్. మీరు ఎక్కువగా వాటిని ధ్యానం చేస్తూ ఉన్నారు, మెడిటేట్ చేస్తున్నారు. అందుకే ఆ రోజు సాతానుడు పనిగట్టుకొని వచ్చి మిమ్మల్ని శోధిస్తూ బాధ పెడతా ఉంటాడు. కాబట్టి అందుకే వాక్యంలో ఏమంటుందంటే, మనం మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందుకోలేదు కానీ దత్తపుత్ర ఆత్మను, అనగా కుమారుని ఆత్మను మనం పొందుకొని ఉన్నామని చెప్పేసి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మనం భయపడడానికి పిలువబడలేదు. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు దేవుడు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేడు. మనం భయపడడానికి పిలువబడలేదు. సమస్యలకు, ఇబ్బందులకు, శత్రువుకు, లేకపోతే భవిష్యత్తుకు, రేపటి కొరకు మనం భయపడడానికి పిలువబడలేదు. మనలో దేవుడు తన ఆత్మనుంచాడు. మనము విశ్వాసముతో నడిపించబడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మన కొరకు దేవుడు ఉద్దేశించిన సంగతులు గొప్పవి, అవి మన భవిష్యత్తు కొరకు స్థిరమై ఉన్నవి, నిశ్చయమై ఉన్నవి. కాబట్టి ఎందుకోసం అండి ప్రతిరోజు భయపడాలి? అందుకే వాక్యంలో యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఈ లోకపు జనులు విచారిస్తారు, రేపేం తింటామో, రేపేం తాగుతామో, రేపేం ధరించుకుంటామో, లేకపోతే రేపు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్యజనులు వాటి విషయమే విచారిస్తారు. కానీ మీరెందుకు భయపడుతున్నారయ్యా? మీ తండ్రి ఎంత గొప్పవాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి పంట కూర్చుకోవు, దానికి కొట్టు లేదు, గరిస లేదు, అయినప్పటికీ కూడా దేవుడు వాటిని పోషించట్లేదా? ఒక్కసారి అడవి పువ్వులను చూడండి, అవి విత్తవు, కోయవు, కష్టపడవు, వడకవు, అయినప్పటికీ దేవుడు సమస్తమైన వైభవముతో కూడినటువంటి సొలొమోను సహితము ఒక్క పువ్వులాగా కూడా అలంకరించబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడేటువంటి అడవి గడ్డిని దేవుడు అంత గొప్పగా అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, దేవుడు మరణిశ్చయంగా మీకు ఎందుకు వస్త్రాలు ఇవ్వడు? ఎందుకు మీకు ఆహారం ఇవ్వడు? కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి అని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి చాలా ఎక్కువగా మనం భయాల్ని ఫీడ్ చేసుకుంటున్నాం మన హృదయాల్లో.
అందుకే మనం చాలా భయపడుతున్నాం. పొద్దున్న లేచిన నుంచి మీరు యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, లేకపోతే ఒక పత్రికలో చదివినా, లేకపోతే బయటకు వెళ్ళినా, ఎక్కడ చూసినా, టీవీలో చూసినా భయాన్ని ఫీడ్ చేస్తూ ఉన్నారు. ద ఏజెన్సీస్, ద డీమన్స్ ఆర్ ఫీడింగ్ ద ఫియర్స్ ఇన్ యువర్ హార్ట్ సో దట్ యు ఆర్ ట్రెంబ్లింగ్ అలాట్. అందుకే నువ్వు చాలా భయపడతా ఉన్నాం. అందుకే మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మాటలు చదవాలి. అప్పుడు మన లోపల ధైర్యం వస్తుంది. సమస్తము మనం సాధించగలము, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఏమీ చేయలేదు అనేటువంటి ఒక విశ్వాసం మనకు వస్తుంది. చాలామంది దేవునితో సమయం గడపరు కాబట్టి, దేవునితో సహవాసము చేయరు కాబట్టి, ఆయన వాక్యము ఎంత గొప్పది, ఎంత శక్తి కలిగింది, ఆయన మాటలు ఎంత సామర్థ్యం కలిగినవి అనేటువంటి ఆలోచించరు కాబట్టి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, చాలా కృంగిపోతూ ఉంటారు. కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ప్రతిరోజు దేవునితో గడపండి. ఈ లోకము మిమ్మల్ని ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది, భయానికి గురి చేస్తూనే ఉంటుంది. ఈ లోకంలో సాతాను అనేటువంటి వాడు ఒకడున్నాడు. వాడు ఎప్పుడు కూడా నెగిటివ్ మీ హృదయంలో ఫీడ్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దాని నుంచి మీరు కట్ కావాలి. లోకములో ఉన్నటువంటి సాతాను సంబంధమైన ప్రతి దాని నుంచి మనము డిస్కనెక్ట్ కావాలి. ఎప్పుడైతే దేవునితో మనం ట్యాప్ అవుతామో, దేవునితో మనం సహవాసం చేస్తామో, ఆయన వాక్యముతో మనం సహవాసం చేస్తామో, ఆయన యొక్క మాటలను ఎప్పుడైతే విశ్వసించడం మనం ప్రారంభం చేస్తామో, అప్పుడు మన హృదయంలో నుంచి విశ్వాసము ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో, ఆయన దగ్గర ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఆయన మన హృదయాన్ని దినదినము ధైర్యము చేత, విశ్వాసము చేత, అదేవిధంగా నిబ్బరమైనటువంటి ఆత్మ చేత ఆయన మనల్ని నింపుతూ ఉంటాడు. అప్పుడు మన జీవితంలో మనం ఏదైతే మనం ఇంతవరకు భయపడుతూ వచ్చామో దాన్ని మనం తప్పకుండా జయిస్తామనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు దేనికైతే భయపడుతూ వచ్చారో దాన్ని మీరు అణిచివేసేంత సామర్థ్యంలోనికి మీరు వస్తారనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చూస్తే కనుక, అక్కడ మోషే కాదేష్ బర్నియాలో ఉన్నప్పుడు 12 మంది వేగుల వారిని కనాను దేశం చూసి రమ్మని చెప్పేసి పంపిస్తాడు. అందులో 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు మోషే దగ్గరికి. ఏంటంటే, అక్కడ అనాకీయులు ఉన్నారు, నెఫిలీయులు ఉన్నారు. వాళ్ళు మనకంటే ఎత్తుగా ఉన్నటువంటి ప్రజలు. వారి ముందు మనం మిడతల్లా ఉన్నాం. ఆ దేశం మంచి దేశమే, ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో పండ్లు గొప్పవిగానే ఉన్నాయి, ఆ పట్టణాల్లో ప్రాకారములు గొప్పగా ఉన్నాయి, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఇండ్లు గొప్పగానే ఉన్నాయి, చెట్లు ఫలాన్ని ఇచ్చేటువంటిగా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఉన్నత దేహులు. వారి ముందట మనం మిడతల్లా ఉన్నాం. వారిని మనము జయించలేం, వారిని జయించడం మన వల్ల కాదు అని చెప్పేసి 10 మంది ఇశ్రాయేలు గోత్రములో పెద్దలు 10 మంది ఒక బ్యాడ్ రిపోర్ట్, ఒక నెగిటివ్ రిపోర్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ కాలేబు యెహోషువలు మాత్రం దేవుణ్ణి మంచి మనసుతో విశ్వసించి, దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ గొప్ప దేశాన్ని, ఆ గొప్ప ప్రదేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని మనకిస్తానని, మన పితరులకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని దేవుడు మనకు నిశ్చయంగా ఇస్తాడు, దాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ధైర్యంతో మాట్లాడగలిగారు. ఏ ప్రజలైతే పిరికితనంతో మాట్లాడినటువంటి మాటలను నమ్మి విశ్వసించి భయపడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో ఆ ప్రజలు అరణ్యంలో రాలేంత వరకు దేవుడు దానిలో చుట్టూ తింపుతూ వచ్చాడు. కానీ ఎవరైతే విశ్వాసంతో మంచి మనసుతో మేము ఖచ్చితంగా దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని విశ్వాసంతో ఎవరైతే మాట్లాడారో, ఆ మాటలను ఎవరైతే నమ్మి దేవుని మీద ఆధారపడ్డారో వాళ్ళు మాత్రమే కానాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మీ భయాలు మీ వాగ్దాన దేశాన్ని పొందుకోకుండా మిమ్మల్ని ఆపుతూ ఉన్నాయి. దేవుడు మీ కొరకు గొప్పవి సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు కానాను దేశాన్ని సిద్ధపరిచి పెట్టాడు. వాళ్ళు తవ్వనటువంటి బావులను స్వాధీనం చేసుకోవడానికి, వాళ్ళు కట్టనటువంటి ఇండ్లను స్వాధీనం చేసుకోవడానికి, వారు నాటినటువంటి తోటలను స్వాధీనం చేసుకోవడానికి దేవుడు ఆశపడుతూ ఉంటే వారి లోపల ఉన్నటువంటి భయాలు వాటిని స్వాధీనం చేసుకోకుండా ఆపుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు మీ కొరకు గొప్పవి సిద్ధపరిచాడు, కానీ మీ లోపల ఉన్నటువంటి భయాలు, నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని ఆపుతూ ఉన్నాయి. కాబట్టి అట్టి స్పిరిట్, అట్టి భయపరచు ఆత్మ ఈరోజు మీ లోపల నుంచి బయటకు వెళ్ళును గాక. మీరు నమ్మితే ఈరోజు ఆమేన్ అని చెప్పండి, ఆమేన్ అని టైప్ చేయండి. ఏ విధంగానైతే కాలేబు యెహోషువలు మంచి మనసుతో, నిబ్బరమైన మనసుతో, మంచి హృదయంతో ఏ విధంగానైతే విశ్వసించారో అదే రీతిగా ఈరోజు
మనం నమ్మగలగాలి. విశ్వాసపు నేత్రములతో మనం చూడగలగాలి. ప్రభువా, మీరు మంచి దేవుడు నాయన, మీరు మా కొరకు గొప్పవి సిద్ధపరిచారు తండ్రి. ఈ రోజునైనా మేము విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. ఈ రోజునైనా మేము నమ్ముతున్నాం. మా లోపలికి భయము, అవిశ్వాసము, పెరిగితనం రాకుండా తండ్రి మీరే మాకు ధైర్యం దయచేయండి నాయన అని చెప్పేసి మనము ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు యెహోషువకు ఒక సీక్రెట్ చెప్పాడు. భయపడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఈ సమయంలో చూస్తాం. నెగిటివ్ మనం చూస్తూ వచ్చాం కదా, నెగిటివ్ వైడ్ మనం చూస్తూ వచ్చాం కదా. భయపడడం ద్వారా యోబుకు ఏదైతే భయపడుతూ వచ్చాడో అదే తన జీవితంలో జరిగింది. సౌలు ఏదైతే భయపడుతూ వచ్చాడో అదే తన జీవితంలో జరిగింది. అదేవిధంగా మనము 10 మంది పెద్దలు ఏదైతే భయపడి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారో, బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారో, వాళ్ళ లోపల ఆ యొక్క ఏదైతే ఆ భయం అనేటువంటిది వారిని డ్రైవ్ చేస్తూ వచ్చిందో అదే తమ జీవితంలో జరగడం వాళ్ళు చూశారు. కానీ ఎప్పుడైతే కాలేబు యెహోషువలు నమ్మి దేవుణ్ణి మంచివాడుగా ఎప్పుడైతే చూశారో, దేవుణ్ణి గొప్పవాడుగా ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు తమ జీవితంలో జరగడం చూశారు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఎక్కువగా మీరు భయపడుతూ దేన్నైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలో కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు ఈరోజు బ్రేక్ చేయాలి అంటే మీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని ఆత్మచేత మీరు నింపబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించాలి. అప్పుడు మీరు ధైర్యం చేత నింపబడతారు. మీరు ఎన్ని న్యూస్ ఛానల్స్ చూసినా, ఎన్ని వార్తాపత్రికలు చదివినా, ప్రొద్దంతా కూడా ఈ లోకంలో మీరు గడిపితే మీకు ధైర్యం అసలే రాదు. పైగా మీరు పిరికి వాళ్ళుగా తయారవుతారు. కాబట్టి ఈ రోజు నుంచి వాటిలో మీరు గడపడం మానేయండి. దేవుని దగ్గరికి రండి. మీ సమయాన్ని కేటాయించండి. ఆయనతో గడపండి. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడు మీ హృదయము నెమ్మదిగా 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 ధైర్యాన్ని పొందుకుంటూ ఉంటుంది. అందుకే సామెత గ్రంథం 28వ అధ్యాయంలో 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని చెప్పేసి రాయబడింది. కానీ యోబు నీతిమంతుడే, కానీ సింహములా ధైర్యంగా లేడు. అందుకే భయపడ్డాడు కాబట్టి తన జీవితంలోనికి అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఈరోజు మనం నీతిమంతులము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డ వాళ్ళము, విశ్వాసంతో నడుస్తున్న వారమై మనం ధైర్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే వాక్యమును దివారాత్రులు ధ్యానించాలి. భయపడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? ధ్యానించాలి. నంబర్ 1, యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును నిరంతరము ధ్యానించే వారమై ఉండాలి. ఆయన మాటలను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో వాక్యాలను, ఎన్నో వాగ్దానములను, ఎన్నో మాటలను ఆయన నీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ జీవితం కొరకు, నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు, నీ ఆర్థిక పరిస్థితుల కొరకు, నీ యొక్క ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ వ్యవసాయం కొరకు, నీ కుటుంబం కొరకు ఎన్నో మాటలు ఇచ్చాడు. దాన్ని మన హృదయంలో ఎప్పుడు కూడా దాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. ఒకవేళ నీ హృదయంలోనికి సాతానుడు నెగిటివ్ థాట్స్ తెచ్చిన, భయాన్ని తీసుకొచ్చే మాటలు నీకు ఎప్పుడు తీసుకొస్తూ నిన్ను భయపెట్టాలని ప్రయత్నం చేసిన, యూ హ్యావ్ టు కిల్, యూ హ్యావ్ టు క్వించ్ దట్ థాట్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము ద్వారా మాత్రమే హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫియర్. వాక్యము ద్వారా మాత్రమే భయాలను మీరు ఎదుర్కోగలరు, భయాలను మీరు జయించగలరు, భయాలను మీరు అణిచివేయగలరు. అందుకే ఈ సమయంలో మనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే మనము 8వ వచనంలో మనం చూస్తే కనుక, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఒకవేళ గనుక దివారాత్రులు నీవు నా వాక్యాన్ని ధ్యానిస్తే, నీవు నా మాటలను ధ్యానిస్తే, నీవు నా మార్గంలో నడుస్తే ఏం జరుగుతుందంట? నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు, నువ్వు దిగులు పడవు, భయపడవు. అంటే అంతకు మాత్రమే కాకుండా ఏమంటున్నాడంటే, నీవు నడుచు మార్గం అంతటిలో
నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యముని ధ్యానిస్తూ ఉంటాము. ఎల్లప్పుడూ మన ఆలోచనలు, మన తలంపులు ఆయన వాక్యము మీద, ఆయన మాటల మీద, ఆయన సన్నిధిలో మనము గడపడం మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన హృదయంలోనికి భయము అనేటువంటి దానికి తావు అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటాము అనేటువంటి ఒక ధైర్యం మన లోపలికి వస్తుంది. దేని విషయమే మనం చింతపడం, దేని విషయమే మనం బాధపడం. అందుకే ఎండ సమయమున వెట్ట కలిగిన ఆ చెట్టు భయపడదు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉంటారు దేవుని యొక్క వాక్యముని ధ్యానించే వాళ్ళు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనం దివారాత్రము మనం ధ్యానించినప్పుడు, ఎల్లప్పుడూ ఆయన యొక్క మాటల మీద మనం మనసు ఉంచినప్పుడు మనం వర్ధిల్లుతాం. మన యొక్క మార్గములో దేవుడు తోడుగా ఉండి మనకు అన్ని విషయాల్లో విజయం ఇస్తాడని చెప్పేసి మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నుంచి హ్యావ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎవ్రీ థాట్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి ఆలోచనను మేము చెరపడుతున్నాం, క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడుతున్నాం. అపవాది ఎన్ని దుర్గాలు కోటలు మా హృదయాల్లో కట్టాలనుకున్నా, మా మనస్సులో మా ఆలోచనలో కట్టాలనుకుంటున్నా, దాన్ని దేవుని శక్తి ద్వారా కూలద్రోస్తున్నామని చెప్పేసి అతడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు సాతానుడు మీ హృదయంలో భయాల్ని కోటలుగా కడుతున్నాడు కావచ్చు, ఒక దుర్గముగా కట్టి మిమ్మల్ని రోజు భయపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము యొక్క శక్తి ద్వారా ఆ కోటలన్నింటినీ కూడా కూలద్రోయాలి. వాని తంత్రములన్నీ మనం ఎరగని వారము కాము అని చెప్పేసి అనుకొని దేవుని యొక్క వాక్యముతో వాన్ని అణిచివేయాలి. కాబట్టి యూ హ్యావ్ టు రీప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్. విశ్వాసముతో మనం భయాన్ని తరమాలి. విశ్వాసం ఎట్లా వస్తుందండి? మనకనే వస్తుందా? రాదు. దేవుని యొక్క వాక్యమే మనకు విశ్వాసం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము లేకుండా మనకు విశ్వాసం అనేది రాదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి వాక్యం మీరు వినండి, వాక్యమును ఎప్పుడు ధ్యానించండి, వాక్యాన్నే ఎప్పుడు ధ్యానించండి. కావాల్సింటే రాయండి, కావాల్సింటే మీ ఇంట్లో గోడలకు అతికించుకోండి, లేకపోతే మీరు ఎప్పుడు ఆ ఫోన్లో చూస్తే ఆ వాల్పేపర్ పెట్టుకోండి. వాక్యము మీ హృదయంలో, మీ మనస్సులో డామినేట్ చేస్తూ ఉండాలి. దాన్ని ధ్యానిస్తూ ఉండండి. అప్పుడు మీరు తప్పకుండా వర్ధిల్లుతారు. ఒకవేళ మిమ్మల్ని భయాలను నూరిపోసేటువంటి ప్రజలు మీ పక్కన ఉంటే వాళ్ళతో సమయాన్ని ఎక్కువగా గడపకండి. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, దుష్టుల మార్గంలో మనం నడవద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు అంటాడు. అపహాస్యం చేసే ప్రజలు ఉంటారు, దుష్టులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇది జరగబోతుంది, అది జరగబోతుంది, వానికి అంత భవిష్యత్తు తెలిసినట్టు ఏదో 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 ప్రెడిక్ట్ చేసి చెప్తా ఉంటారు. అవన్నీ విన్న నీవు రాత్రంతా వణుకుతూ కూర్చుంటా. మరి ఎందుకు ఆ మాటలు ఎందుకు వినాలి? ఎందుకు నువ్వు భయపడాలి? ఆ ఇంటి పక్క అమ్మ వస్తుంది, కూర్చుంటుంది, అన్నీ చెప్పిపోతుంది, దాన్ని హృదయంలో ఫీడ్ చేసుకుంటావు. దాన్ని విన్న నాటి నుంచి నీకు భయాలు స్టార్ట్ అవుతాయి. ఎవరో అన్న మాటలు నిన్ను డామినేట్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ నిజాలు కావండి. అవన్నిటి ద్వారా నీ భవిష్యత్తు అనేది డెస్టినీ కాదు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రశాంతంగా గడపలేకపోతున్నావు అవన్నిటిని ధ్యానం చేయడం ద్వారా. ఎవడో 10 సంవత్సరాల కింద చెప్పిన మాట పట్టుకొని నాకు ఈరోజు ఇది జరుగుతుందట, రేపు ఇది జరుగుతుందట. ఎవడండి వాడవడు డిసైడ్ చేయడానికి నీ లైఫ్ను? దేవుడు సుపీరియర్, దేవుడు గొప్పవాడు, నీకు ఆయన రక్షణకర్త, నీకు సహాయకుడు. కాబట్టి ఆ భయం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. అవి రానే రావద్దని దేవుడు అంటున్నాడు. అవి ఒకవేళ వస్తే గనక ఆయన వాక్యం దగ్గరికి రావాలి. మీరు ఆయనతో సమయాన్ని గడపాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క మాటలు వినాలి. అప్పుడు మన లోపలికి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము ద్వారానే మనం బ్రతుకుతాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాడెన్నడూ సిగ్గుపడడు అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరులారా, మీరు ఎంత మాత్రము దిగులు పడద్దు. ఈరోజు ఏ విధంగానైతే యెహోషువతో మాట్లాడాడో ఈరోజు మీతోను కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు, జడియొద్దు. సమస్య ఎంత గొప్పదైనా రాని, శత్రువు ఎంత గొప్పవాడైనా రాని,
కనానీయుల, నెఫ్లీల, అనాకీల, మీకంటే బలవంతుల, సమర్థుల, లేకపోతే మీకంటే గొప్ప శక్తి ఉన్నటువంటి వాడా, ఎవడైనప్పటికీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు పిరికి వారితో కూడా ఎక్కువ సాన్నిహిత్యంలో ఉండద్దు. వాని పిరికితనం మీకు అంటించుకుంటారు చాలాసార్లు. వాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు, వానితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు. మీరు వాళ్ళకు ధైర్యం చెప్పరు, వాళ్ళ మాటలు మీరు వింటూ ఉంటారు. అవి మీ హృదయాల్లో ఫీడ్ అయ్యి మీ థాట్స్లో అది డామినేట్ చేసి మీరు ఏదో ఒక అన్నెసెసరీ డిసిజన్ తీసుకొని ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు నుంచి మీరు విశ్వాసంతో నడవండి. వాక్యము మిమ్మల్ని నడిపించాలి తప్ప మీ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని నడిపించడానికి వీల్లేదు. కాబట్టి యూ హ్యావ్ టు రీప్లేస్ ద ఫియర్ఫుల్ థాట్స్ విత్ ద ఫెయిత్ఫుల్ వర్డ్స్. మీ లోపల నుంచి ఆ భయాన్ని గొలిపించేటువంటి మాటలు మీ లోపల నుంచి బయటకు పోవాలి అని అంటే విశ్వాసముతో కూడినటువంటి వాక్యమును, మీ హృదయాన్ని నిబ్బరముగా ధైర్యంగా నింపేటువంటి వాక్యమైనటువంటి జీవవాక్యమైనటువంటి దేవుని మాటల చేత మీ మనస్సును నింపుకోండి. అప్పుడు మీ హృదయంలో నుంచి జీవము బయటకు వస్తుంది, మీ హృదయంలో నుంచి సమాధానం బయటకు వస్తుంది. ఆ విశ్వాస సహితమైన మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి సమస్య మీ దగ్గర నుంచి పారిపోతుంది. శత్రువైన సాతాను మీ పాదముల క్రింద అణిచివేయబడతాడు. మీరు సమస్తమైన సమస్యను జయించగల సామర్థ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి సౌలులాగా, యోబులాగా, అదేవిధంగా 10 మంది ఇశ్రాయేలుల యొక్క గోత్రంల యొక్క పెద్దల్లాగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి భయానికి కర్త అపవాది, పిరికితనానికి కర్త అపవాది, ధైర్యానికి కర్త దేవుడు, విశ్వాసానికి కర్త దేవుడు. కాబట్టి నువ్వు భయపడితే అపవాది సంబంధి అవుతావు. అపవాది దాన్ని నీ జీవితంలో డామినేట్ చేస్తూ నిన్న సమస్యల వైపుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దాని నుంచి మీరు విడుదల పొందుతారని నేనైతే విశ్వసించి మాట్లాడుతూ ఉన్నాను. సరే, దావీదుకు భయం వచ్చినప్పుడు మరి అంత గొప్ప దావీదుకు సమస్య రాలేదా, భయం రాలేదా అంటే వచ్చింది. అయితే అతడు జ్ఞానంతో ఏం చేశాడంటే దాన్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చి దాన్ని ధైర్యంగా మార్చుకున్నాడు. ఈ సమయంలో మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో చూస్తే కనుక సౌలు తరుముతా ఉన్నప్పుడు దావీదు తన ప్రాణాన్ని చేతిలో పట్టుకొని ఎక్కడికి వెళ్తే నా జీవితం బాగుపడుతుందో అని ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఏం చేస్తాడంటే దావీదు దేవునికి ప్రార్థిస్తాడు. 34వ కీర్తన కనుక చదివితే దావీదు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి పిచ్చివాడిలాగా, వెర్రివాడిలాగా ప్రవర్తించినప్పుడు ఈ కీర్తన రాస్తాడు. లోపల భయం, కానీ బయటకు ఏదో దేవుడు కాపాడుతాడనేటువంటి ధైర్యం. ఇట్లాంటి ప్రతికూల సందర్భంలో అతడు ఉన్నప్పుడు ఏం చేశాడనేది సమయంలో మనం చూద్దాం. 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే తనకు భయం వచ్చిన సందర్భంలో దేవుని వైపు చూస్తున్నాడు. తన పరిస్థితి ఎంత తీవ్రంగా, ఎంత కఠినంగా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా దాన్ని గూర్చి అతడు ఆలోచించట్లేదు, కానీ దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ఈరోజు మీ లోపల ఉన్నటువంటి భయాలన్నిటి నుంచి కూడా మీరు బయటకు వచ్చే మార్గం ఒకటే, దేవుని దగ్గర విచారణ చేయడం, దేవుని దగ్గర ప్రార్థన చేయడం, దేవుణ్ణి అడగడం. మీరు ఎంతగానైతే వర్రీ అవుతున్నారో, ఎంతగానైతే చింతిస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రార్థనకు మార్చండి. మీ భారాలన్నిటినీ, మీ భయాలన్నిటినీ, మీ చింతలన్నిటినీ ప్రార్థన చేయండి. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పేసి పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మీ చింత, మీ భయము, మీ విచారము, మీ సమస్య ఏదున్నప్పటికీ కూడా దాన్ని దేవుని దగ్గరకు తీసుకురండి. ప్రభువా, దీని చేత నేను బాధపడుతూ ఉన్నాను, ఎక్కువగా దీన్ని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నాను తండ్రి, ఈరోజు నా భారాన్నంతా మీ మీద వేస్తున్నానయ్యా, నాకు ధైర్యం ఇవ్వండి ప్రభువా, నా భవిష్యత్తు కొరకై ఒక వాగ్దానం ఇవ్వండి అని చెప్పేసి మీరు ప్రార్థిస్తే గనక తప్పకుండా దేవుడు ఇస్తాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తే గనక అబ్రహాములో కూడా ఇదే భయం ఉంది. అబ్రహాము నీకు చూపించేటువంటి దేశముకు వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము తన భార్యతో ఒక నిబంధన చేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా చెల్లె అని చెప్పు, ఒకవేళ నువ్వు నా భర్త అని చెప్తే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను చంపేసి నిన్ను భార్యగా చేసుకుంటారు అని ఈ భయము తన లోపల ఎప్పుడైతే ప్రారంభమైందో అదే తన జీవితంలో జరిగింది. ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అదే జరిగింది, గెరారులో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. అవునా కాదా అండి? అబీమెలెకు రాజు వచ్చి
శారాను తీసుకెళ్ళాడు. అక్కడ ఐగుప్తు రాజు వచ్చి శారాను తీసుకెళ్ళాడు. అతడు ఏమని అనుకున్నాడు ఫస్ట్? ఒకవేళ గనక వేరే తెలియని ప్రాంతానికి వెళ్తే నువ్వు చక్కని దానివి, నువ్వు అందగత్తవని చూసినటువంటి ప్రజలు, రాజులు నిన్ను తీసుకెళ్ళి నన్ను చంపేస్తారేమో, కాబట్టి నీవు నన్నెప్పుడు అన్న అనే పిలవాలి, నేను నిన్నెప్పుడు చెల్లె అని అంటాను అని అతడు కమిట్ అయిపోయాడు. అతడు ఆలోచనతో ఉన్నాడు. అతడు విశ్వాసం గలవాడే, నీతిమంతుడే, పరిశుద్ధుడే, దేవుని వెంబడించేవాడే. కానీ ఈ దురాలోచనలు తనలో ఉంది. అతడు అనుకోవాలి ఏమని? ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన నా ప్రాణాన్ని కాపాడుతాడు అని తన లోపల ఆ విశ్వాసం అనేటువంటిది బిల్డ్ కాలేదు. ఆ ఏరియాలో తను వీక్గా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చాలా విషయాల్లో ధైర్యంగా ఉంటాం, చాలా విషయాల్లో గొప్ప వాళ్ళంగా ఉంటాం, చాలా విషయాల్లో మనం మంచి వాళ్ళగా ఉంటాం, కానీ కొన్ని విషయాల్లో మనం భయపడతాం. ఈరోజు వచ్చేటువంటి డబ్బులు మళ్ళీ రేపు రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఈరోజు ఉద్యోగం రేపు ఊడితే నా పరిస్థితి ఏంటి? దేవుడు నీకు ఆధారం, దేవుడు నీ పోషకుడు, దేవుడు నీ సంరక్షకుడు, ఆయన జీవజలంలో ఊట, ఆయన నీకు సప్లై చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. ఎందుకు ప్రతిసారి చింతపడుతూ నీ జీవితాన్ని ఎప్పుడు భయపడుతూనే గడుపుతూ ఉంటాం? ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, స్నేహితుడా, నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతున్నావో అదే నీ జీవితంలో జరుగుద్ది. ఏదైతే అబ్రహాము భయపడ్డాడో, ఎక్కడికి వెళ్ళినా నన్ను చంపేస్తారేమో, ఆమెను తీసుకెళ్తారేమో అని దేని విషయమైతే అతడు ముందే భయపడ్డాడో అదే రిపీటెడ్గా తన జీవితంలో జరిగింది. కాబట్టి ఇఫ్ యూ కెనాట్ బ్రేక్ ద ప్యాటర్న్స్ ఆఫ్ యువర్ థాట్స్, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు కనుక దేవుని యొక్క వాక్యంతో బ్రేక్ చేయకపోతే ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ డేస్. కొన్ని రోజుల తర్వాత అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి హ్యావ్ టు బ్రేక్ దట్ ఫియర్ఫుల్ థాట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, విత్ ప్రేయర్ అండ్ సప్లికేషన్. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా నీకున్నటువంటి భయాలన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అదేవిధంగా నువ్వు ప్రార్థించి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకొని ఆయన మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ద ఫియర్ విల్ బి బ్రోకెన్. ఆ యొక్క భయం అనేటువంటి కాడి విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా మనం ప్రార్థించాలి. వాక్యాన్ని ధ్యానిస్తుండడం, ప్రార్థిస్తుండడం, వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం, ఇదే మన జీవితంలో ఎప్పుడు ఒక మన జీవితంలో అది ఒక భాగమైపోవాలి. అప్పుడు మన జీవితంలో ఎవ్వడు మనల్ని టచ్ చేయలేడు. యు ఆర్ అన్టచబుల్. మీరు మీ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. చాలాసార్లు కృంగిపోవడానికి, నిరాశలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే యు ఆర్ ఫీడెడ్ విత్ నెగిటివ్ థాట్స్, యు ఆర్ ఫీడెడ్ విత్ వరల్డ్లీ థింగ్స్. మీరు ఈ లోకపు మాటలు మీరు ఎక్కువగా విని 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 చివరికి అది అయిపోయారు. గిద్యోను చూడండి, పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పేసి దూత ఎప్పుడన్నదండి? అతడు దేవుని కార్యాలను ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆ కాలంలో ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ మిద్యానీయుల భయము చేత ఎవ్వడు కూడా ముందుకు రావట్లేదు. మిద్యానులు అందరూ కూడా ఏం చేశారండి? వాళ్ళని అణిచేశారు. సైకలాజికల్గా వాళ్ళని అప్రెస్ చేశారు. మీ వల్ల ఏమి కాదు, మీరు మమ్మల్ని జయించలేరు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు మాట్లాడడం ద్వారా వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే దిగజారిపోయిన పరిస్థితుల్లోనికి అయిపోయింది. వాళ్ళ పంటలను, వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని దోచుకొని వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏమి ఒక్క మాట కూడా అడగనటువంటి పరిస్థితుల్లోని వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాంటి సందర్భంలో గిద్యోను ఒక్కడు ఆలోచిస్తూ ఉన్నాడు, మా పితరులు మాకు వివరించిన గొప్ప కార్యాలు ఏమయ్యాయి? మా పితరుల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పేసి అని మేము విన్నాము కదా, ఆ అద్భుతాలు ఏమయ్యాయి? ఆ ఆశ్చర్య కార్యములు ఏమయ్యాయి? ఐగుప్తు దేశం నుంచి మా పితరులను దేవుడు ఆశ్చర్య కార్యముల చేత, అద్భుతముల చేత ఈ యొక్క కనాను దేశంలోనికి మమ్మల్ని నడిపించి ఈ యొక్క ప్రాంతాన్ని మాకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు ఏమయ్యాడు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఆలోచించడము, ధ్యానించడం ప్రారంభం చేశారో అప్పుడు తన జీవితంలో దేవుని యొక్క దూత లేకపోతే దేవుడు తనను దర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు దేవుని కార్యములను ధ్యానిస్తావో ఆయన దూతలు నిన్ను దర్శిస్తాయి, ఆయన యొక్క ఆత్మ నిన్ను దర్శిస్తుంది. అట్టి కార్యము చేయడానికి దేవుని యొక్క రాజ్యమే నీ కొరకు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక గిద్యోను దేవుని యొక్క కార్యములను ధ్యానించడం మొదలుపెట్టాడో ఆ ఒక్కని ద్వారా దేవుడు మిద్యానీయులందరినీ ఓడించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతవరకు అందరూ భయపడ్డారు, కానీ ఒక్కడు వ్యతిరేకంగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని శత్రువుతో పోరాడతానని చెప్పేసి తను ధైర్యం తెచ్చుకున్నాడో ఆ ఒక్కని ద్వారా తన యొక్క
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విడిపించబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ ఒక్కడవే నీ కుటుంబం పక్షంలో దేవుని దగ్గర నమ్మితే నీ కుటుంబాన్ని అందరి చేతిలో నుంచి, ఆ శత్రువుల చేతిలో నుంచి నువ్వు విడిపించగలుగుతావు. నీ యొక్క గ్రామాన్ని విడిపించగలుగుతావు, నీ పట్టణాన్ని విడిపించగలుగుతావు, నీ ప్రజలందరినీ కూడా రక్షించగలుగుతావు. ఈరోజు శత్రువైన సాతాను నీకు భయాన్ని నూరిపోసి నీ కుటుంబాన్ని ఏదో చేస్తానని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఆత్మ నిన్ను ధైర్యపరిచి నీకు తప్పకుండా విజయం ఇస్తుంది. గిద్యోను ఒక్కడిని హతం చేసినట్టుగా మిద్యానీయులందరినీ హతం చేస్తావని గిద్యోనును బలపరిచి అతనికి ఏ విధంగానైతే సహాయం చేశాడో అదే రీతిగా ఈరోజు మీకు దేవుడు సహాయం చేసి, మీకు దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని కూడా ఆయన విజయ పథమును నడిపిస్తాడని చెప్పేసి ఈరోజు విశ్వాసంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి చీటికి మాటికి కృంగిపోవద్దు, చీటికి మాటికి చలించొద్దు. మనము ధైర్యంగా జీవించడానికి పిలువబడ్డాం. కాబట్టి మనని ఏది కూడా దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు. శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, వేదనైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవములైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరదు. కాబట్టి ఆయనలో మనం స్థిరంగా నిలుచుందాం. ఏదొచ్చినా మనం కదల్చబడం. అందుకే దావీదు అంటాడు కదా 27వ కీర్తనలో, నా మీదకి శత్రువులే రాని, 1000 మందిగా రాని, ఎంతమంది అయితే వస్తారో రాని, నేను కదల్చబడను అంటాడు. నేను ధైర్యంగా ఉంటానని చెప్పేసి అంటాడు. కాబట్టి యెహోవా నాకు ఆశ్రయము, యెహోవా నా కోట, యెహోవా నా కొండ, యెహోవా నా దుర్గము, కాబట్టి నేను ఎంత మాత్రము భయపడను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటండి? దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. చాలాసార్లు ఆ మాంత్రికునికి భయపడతారు, లేకపోతే ఇంకొవనికో భయపడతాడు. ఎవనికండి మనం భయపడాల్సింది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మిమ్మల్ని చంపేసే శక్తి ఒకవేళ మనుషునికి ఉందేమో, కానీ దేహాన్ని, ఆత్మను చంపడానికి గల శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయనకు మీరు భయపడండి అన్నాడు. ఈ రోజుల్లో మనుషులకు ఎక్కువగా భయపడుతున్నారు, దేవునికి తక్కువ భయపడుతున్నారు. మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మనం నిరంతరము భయపడాలి. దేవునికి మనం విధేయులమై జీవించాలి. అప్పుడు ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ధైర్యపరచబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. మీరు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ధ్యానించండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో ఎక్కువగా ఉండండి. అప్పుడు మీ లోపల ఉన్న భయాలన్నీ పోతాయి. మీరు ధైర్యం చేత నింపబడతారో, మీరు ఎక్కువగానైతే లోకంతో డిస్కనెక్ట్ అవుతూ ఉంటారో, ఎక్కువగా దేవునితో మీరు సమయం గడుపుతూ ఉంటారు. మీరు ఒకవేళ ఎక్కువగా కనుక లోకంతో మీరు కనెక్ట్ అయి ఉంటే ఎక్కువగా మీరు భయపడుతూ ఉంటారు. ఇంతకు మించినటువంటి వాక్యం ఏం లేదు. కాబట్టి సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి, ఈ రోజునైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మేము లోకము నుంచి వేరై ప్రత్యేకంగా జీవించాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఈ లోకంలో సాతాను అనేవాడు ఉన్నాడు. వాడు తీవ్రంగా ప్రజలను భయపడుతూ ఉన్నాడు. వాని యొక్క మీడియంస్ అన్నిటిని కూడా వాడుకొని ప్రజలందరిలోనికి అవిశ్వాసాన్ని, భయాన్ని, పిరికితనాన్ని నూరిపోస్తున్నాడయ్యా. మేము భయపడడానికి పిలువబడలేదు తండ్రి. మేము పిల్లలుగా జీవించడానికి పిలువబడ్డాం. మేము దాసులుగా ఉండడానికి పిలువబడలేదు, దత్తపుత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. తండ్రి, మాకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు నాయన, ధైర్యం కలిగిన ఆత్మనే ఇచ్చారు. కాబట్టి నేను విశ్వాసముతో మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ త్రోవలో నడిచేటువంటి కృప దయచేయండి. ప్రతి దినమునైనా మీ వాక్యముని ధ్యానిస్తూ మీ త్రోవలో నడిచే కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడితే మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనుక మీరు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడితే మీ బంధువులకు, మీ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి ఈ వాక్యాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.